అందరికీ సుశాంతి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజైతే మేము ఆది చుంచంగిరిలో ఉన్నప్పుడు క్రియేట్ చేసుకున్న కొన్ని తీపి గుర్తులైతే మీతో పాటు షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. సో నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఆఫ్ ద సుశాంతి వ్లాగ్స్. హలో గాయ్స్, ఈరోజు మేము కాలభైరవుడి గుడికి వచ్చాం. ఇంకేం చెప్పాలి, నన్ను అడుగుతావు నువ్వు. మెయిన్ లేదు. ఈరోజు చుంచనగిరి కాలభైరవుడి టెంపుల్ ఎలా ఉంటుందో మేము మీకు చూపిస్తాం అన్నమాట. సౌమ్య మీ అందరికీ తెలుసు, మున్నా గంగా చెప్పాలా, గిరీష్ వద్దు, మున్నానే బాగుంది. సౌమ్య, మున్నా, రాజు, శిరీష పాత్రుని ప్రయాణం ఫస్ట్ పదండి. ఏంటి వెయిట్ చేస్తున్నారు? ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఎవరో. సో ఈరోజు అయితే వీడియో కంప్లీట్గా తీస్తున్నది మున్నా అనమాట. సో మున్నా చేతిలోనే ఉంది ఈరోజు మొత్తం, అంటే కెమెరా షూట్ చేసేది. చూద్దాము ఎలా కవర్ చేశాడో ఏమో అనేది. సో ఇప్పుడైతే మేము ఇక్కడ చెప్తున్నాం అనమాట, మేము ఇలా వెళ్తామని చెప్తాము, నువ్వు అది వీడియో క్యాప్చర్ చెయ్యని. యాక్చువల్లీ వీళ్ళందరూ నా కజిన్సే అనమాట. సౌమ్య మీ అందరికీ తెలుసు. సో మొన్న నా కజిన్నే, అలాగే రాజు కూడా మా కజినే అనమాట. సో వీళ్ళందరూ ఒడిస్సా నుంచి వచ్చారు. సో అందరూ ఫస్ట్ కోర్స్ తీసుకున్నారు, కోచింగ్ క్లాస్ కోసం వచ్చారనమాట. ఇప్పుడైతే ముగ్గురికి జాబ్ అయిపోయింది, ముగ్గురు ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నారు. యాక్చువల్లీ నాకే కొన్నిసార్లు అనిపిస్తుంటుంది, లైక్ నేను వాళ్ళతోనే జాబ్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు కదా అని. కాకపోతే వాళ్ళ ముగ్గురికి రాసి పెట్టిందేమో ఒకే దగ్గర జాబ్ చేయాలి అనేటట్టు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రీమ్లో ఉన్నారు, వేరే వేరే డిపార్ట్మెంట్స్ అనమాట. సో ఒకే కంపెనీ అయినా ఇద్దరు, అంటే ఒక టైంలో ఇద్దరు కలుస్తారు, ఇంకో టైంలో ఇద్దరు కలుస్తారు. సో వీళ్ళు ముగ్గురులో ఇలా ఉంటుంది అనమాట. సో ఎనీహౌ నేను కొన్నిసార్లు అనుకుంటుంటా, నేను వాళ్ళ కంపెనీలో లేను, ఉండుంటే నలుగురు కలిసి ఒకే కంపెనీలో ఉండి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకునేదాన్ని. కాకపోతే ఫేట్ అలా ఉందన్నమాట, అంటే దేవుడు రాసిన గీత. వాళ్ళ ముగ్గురు ఒక్కటయ్యారు. సో ఇంకా వాళ్ళ పీజీలో ఉండేది వాళ్ళ ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారనమాట. అంటే ఒకే దగ్గర అంటే ఒకే పీజీలో కాదు, సౌమ్య లేడీస్ పీజీలో ఉంటుంది, వీళ్ళిద్దరూ కొద్దిగా దూరంలో ఇంకో పీజీలో ఉంటున్నారనమాట. సో ఎనీహౌ ఎవరికి ఏమైనా అవసరం వచ్చిందంటే, సౌమ్యకు బాగలేదంటే వీళ్ళిద్దరు చూసుకోవడము, లేకపోతే వాళ్ళకి బాగలేకపోతే రెస్ట్, ఇలా అనమాట, ఒకరికొకరు ఉంటారనమాట. ఇప్పుడైతే మేము మా పేర్ల మీద అర్చన చేసుకోవడానికి అర్చన మంటపక అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఉండేది గణేష, కాలభైరవ, మాళమ్మాదేవి. సో వీళ్ళు ముగ్గురి విగ్రహం అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. మనం అర్చన వచ్చేసి మెయిన్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇక్కడ అర్చన అయితే చేసుకోకూడదు, ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది. అండ్ దెన్ మీకు కెమెరాస్, ఫొటోస్ అవి ఏమీ అలౌడ్ ఉండదన్నమాట అక్కడ. సో అందుకే మేము ఇక్కడికి వచ్చి అర్చన అయితే చేసుకుంటున్నాము. నేను ఎప్పుడైనా సౌమ్య పీజీకి వెళ్తాను అనుకోండి, అప్పుడైతే మేము నలుగురం ఒకసారి కలిసి బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడైతే అంటే అక్కడికి ఎప్పుడైనా వెళ్తే ఆ వీడియోస్ మొత్తం తీసి పెడతానులేండి. ఇప్పుడైతే వాళ్ళతో పాటు మీరు కూడా షాక్ అయిపోండి, చాలా ఎక్కువ భక్తి వచ్చేసిందని చూసి. సో జోక్స్ అపార్ట్ అండి, ఇప్పుడైతే మేము కాలభైరవుడి టెంపుల్ చూపించాను కదండి, అంటే అక్కడ వీడియోస్, ఫొటోస్ నాట్ అలౌడ్ అనమాట. సో అందుకే అక్కడ తీయలేదు. సో అక్కడి నుంచి రైట్కి వస్తే కనుక మాళమ్మ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. మా ఆది చుంచనగిరి స్టోరీలోనే చెప్తారు, కాలభైరవుడికి గర్ల్ ఫ్రెండ్ ఉంటుందన్నమాట మాళమ్మదేవి. కాకపోతే కాలభైరవుడు ఒప్పడు, అంటే పెళ్లి చేసుకోవడానికి. సో అందుకే అమ్మవారు నేను శిలా విగ్రహంలో అలా ఉండిపోతానని చెప్పేసి అమ్మవారు ఇలా ఉంటారని ఈవెన్ మూవీస్ కూడా చేశారనమాట, ఆది చుంచనగిరి క్షేత్రం అది. సో మీరు చూడలేదనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడైతే మేము అమ్మవారి గుడికి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు మేము వెళ్తుండేది కంబదమ్మ అని దేవుడు అనమాట. సో కంబదమ్మ దేవి చాలా చాలా పవర్ఫుల్. సో ఇప్పుడైతే మనం కంబదమ్మ టెంపుల్ లోపలికి కూడా వెళ్దాము. ఫొటోస్ అయితే లేదు అలౌడ్, కాకపోతే మేము కొద్దిగా అయితే వీడియో తీసామన్నమాట, అది మీతో పాటు షేర్ చేస్తాను, మీరు కూడా చూడండి. కాలభైరవుడి టెంపుల్ కవర్ అయిందనమాట. ఇప్పుడు దుర్గమ్మ దేవి టెంపుల్ని వెళ్ళబోతున్నాం.
యాక్చువల్లీ దర్శనం చేసిన తర్వాత స్ట్రైట్ అవే మేము తినేయడానికి వచ్చామన్నమాట. ఎందుకంటే మేము చాలా వెయిట్ చేసి అక్కడ దర్శనం అయిన తర్వాత ఆకలేసిందనమాట. సో అందుకే తినడానికి వచ్చేసాము. సో ఇప్పుడు ఏమేమి తింటున్నాం అనేది కూడా చూపిస్తాను. ఆ రోజైతే మాకు టమాటో పులావ్ ఇచ్చారు అండ్ దెన్ ఉప్మా ఇచ్చారనమాట. ఉప్మా అయితే నాకు ఫేవరెట్ కాబట్టి నేను ఎక్కువగానే ఉప్మా తీసేసుకున్నా. సౌమ్య అయితే టమాటో పులావ్ అయితే వేసుకుందనమాట. సో తినేసిన తర్వాత ఇప్పుడు పైకి ఎక్కాలి అని అనుకున్నాము. మేము ఎప్పుడు అలా చేయలేదు కానీ ఆ రోజు ఎందుకు అందరికీ చాలా ఆకలి వేసేసింది అండ్ దెన్ టైం కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. అప్పటికే ఒక 11 అలా అయిపోతుంది. సో అందుకే ముందుగా మనము తినేసాము. తినేసి అన్నీ అంటే ఇక్కడ కింద ఉండేది మొత్తం కవర్ చేసేస్తాం అనమాట టెంపుల్. సో కింద ఉండే టెంపుల్స్ మొత్తం కవర్ చేసిన తర్వాత మనం పైకి ఎక్కుదాము. ఎందుకంటే పైకి ఎక్కాలంటే కాస్త ఎనర్జీ అయితే ఉండాలి కదండి, అందుకోసమే అనమాట. ఏది రుద్రాక్ష చెట్టు. ఇందాక నేను చెప్పాను కదండి పైకి వెళ్తాము గంగాధరేశ్వర టెంపుల్కి అనేది. సో వెళ్ళే ముందైతే మేము ముందుగా నంది దగ్గర మేము పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ మేము దేవుడి దగ్గరికి అదే గంగాధరేశ్వర టెంపుల్కి వెళ్తున్నాము, నీ యొక్క పర్మిషన్ ఓకే చెప్పండి అనేటట్లు అనమాట అది. సో ఇప్పుడైతే మేము గంగాధరేశ్వర టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో ఎప్పుడు ఇక్కడ రష్గానే ఉంటుంది. లక్కీలీ ఆ రోజు రష్ లేదు. సో మీతో పాటు కూడా నేను షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఆరతి ఇస్తారు, మీరు కూడా ఆరతిని తీసుకోండి, చాలా చాలా మంచిదన్నమాట. వచ్చే సో ఇది వచ్చేసి లాస్ట్ 2 years బ్యాక్ సందీప్ వచ్చినప్పుడు అనమాట. సో అందుకే ఇది ఒకసారి మీతో పాటు షేర్ చేస్తున్నా. రా 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 నేను ఎక్కిస్తాను. తీసేస్తుంది ఇది నాకు. ఇక్కడ ఇంత ఉండేదే కాదండి, ఇంకా మనం పైకి అయితే వెళ్తున్నాం అనమాట, కత్తలే సోమేశ్వర అనేది. సో ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఇంకా కింద నుంచి అంటే మేము వచ్చింది కాలభైరవేశ్వర టెంపుల్ నుంచి గంగాధరేశ్వర టెంపుల్. సో అక్కడి నుంచి నెక్స్ట్ కత్తలే సోమేశ్వర టెంపుల్ అనమాట. సో అక్కడికి రావాలంటే మళ్ళీ కింద నుంచి నడుచుకుంటూ రావాలి. అంటే ఎండ ఎక్కువ కొడుతుందనమాట, 1 o'clock అయిపోయింది ఆ టైంకి. సో అందుకోసమని ఇప్పుడైతే పైకి ఇలా వస్తున్నాము. ఎండ తగులుతుంది, దాంతోపాటు ఈ రాయి ఉంటుంది కదండి, రాయి కూడా వేడైపోయింది. వచ్చినప్పుడు కాలు మాత్రం చాలా అంటే నొప్పి కొట్టేస్తుంది అనమాట. ఇలా నీడ దొరికినప్పుడు కొద్దిగా హాయ్ అని రిలాక్స్గా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే మేము ఆ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. కంప్లీట్ చీకటిగా ఉంటుంది, జస్ట్ శివుడు మాత్రమే ఇక్కడ కనిపిస్తారు. చూడండి బాగా అలంకరించారు కదండి, నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట. సో ఇలా అలంకరణ అయిన తర్వాత అక్కడ కొన్ని ఆచారాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే మనసులో ఏమైనా అనుకొని ఇలా ఎత్తితే అంటే ఒక నంది ఉంటాడనమాట. సో నందిని ఎత్తితే అవుతుంది అని అర్థము. సో ఇప్పుడు అవన్నీ నేను చూపించలేదు, ఇంకెప్పుడైనా అంటే వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇంకా నేను చాలా వీడియోస్లో అయితే కవర్ చేశాను. సో ఇప్పుడైతే మేము కంప్లీట్ కిందకు వచ్చేసాం అనమాట. కిందకు వస్తే ఈశ్వరుడు అయితే నీటి మధ్యన ఉంటారనమాట. సో ఇదైతే ఎప్పుడు ఓపెన్ చేయరు, చాలా రేర్గా ఓపెన్ చేస్తారనమాట. సో అందుకే ఈ వీడియో అయితే మీతో పాటు షేర్ చేస్తున్నా. ఇది చాలా రేర్గా ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడు ఈశ్వరుడికి ఒక్కసారి నీట్గా అభిషేకం చేసి పాల అభిషేకం అన్నీ చేస్తారండి. కాకపోతే అవన్నీ వీడియో తీసాను, అది ఎలా ఎక్కడ డిలీట్ అయిపోయిందని నాకు తెలియట్లేదు. లేకపోతే ఆ వీడియో మొత్తం మీతో పాటు షేర్ చేసేదాన్ని, అసలు ఎలా డిలీట్ అయింది నాకే అర్థం కావట్లేదు. ఇది చాలా రేర్గా అంటే ఇలా పూజ చేస్తారు. ఈ డోర్ ఓపెన్ చేసేదే చాలా రేర్, అందుకే మీతో పాటు షేర్ చేయాలనుకున్నాను. అది ఎలా డిలీట్ అయిపోయింది నాకే అసలు తెలియట్లేదు.
ఇదొక్క బిట్ తనకి షేర్ చేసినందుకు ఉంది కానీ, లేకపోతే దేవుడికి అక్కడ అభిషేకం చేసేది మొత్తం వీడియో ఉండేది. అది ఎలా డిలీట్ అయింది నాకే తెలియదండి. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. సో అలా టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత మేమైతే ఇంట్లో యూనో కార్డ్స్ అయితే ఆడుకుంటున్నాం అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం? మాకు కూడా ఎవరైనా ఫ్యామిలీ ఇలా గ్యాదర్ అయినప్పుడు యూనో కార్డ్స్ ఆడుకోవడం అంటే చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో ఇప్పుడైతే మేము ప్రజెంట్ అక్కడ లేము, ఆ ఇంట్లో లేము. కాకపోతే అప్పుడు తీసుకున్న వీడియోస్ ఇప్పుడు మేము పోస్ట్ చేసుకొని ఇవన్నీ చూస్తుంటే కాస్త ఇమోషనల్గాను ఉంది. అలాగే అవన్నీ మళ్ళీ మెమోరీస్ గ్యాదర్ అయ్యి అంటే కలెక్ట్ చేసుకున్నట్టు కూడా అనిపిస్తుంది. సో మీకు అలానే అనిపిస్తుందా? సో నాకైతే ఇలా వీడియో చేసుకొని ఉంచుకోవడం అంటే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు చూసుకోవచ్చు అనేది. సో ఆ విధంగానే ఈ వీడియో అయితే ఇప్పుడు నేను అప్లోడ్ చేసామన్నమాట. అప్పుడేదో మేము ర్యాండమ్గా జస్ట్ వీడియో క్లిక్ చేసాము, అవన్నీ ఇప్పుడు అంటే మెమోరీస్గా ఉంది కాబట్టి ఇప్పుడు నేను మీతో పాటు షేర్ చేసి వీడియో అప్లోడ్ అయితే చేయగలిగాను అనమాట. అక్కడ చెరువులా ఉంటుంది, అక్కడ పోయినప్పుడు అక్కడ కూడా చేయొచ్చు. కొన్ని దగ్గర యాక్చువల్లీ మేము కొన్ని డాన్స్ చేసాంలేండి. అవన్నీ చేసింది నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, యూట్యూబ్లో చేయలేదు. కాకపోతే మా డాడీ లొకేషన్స్ చెప్తున్నారనమాట. ఇక్కడొద్దు అక్కడ వీడియోస్ తీయండి, ఆ లొకేషన్ బాగుంటుంది, అండ్ దెన్ గ్రీనరీస్ కూడా చాలా బాగుంటుంది. సో అక్కడ మీరు డాన్స్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మా ఇంట్లో అయితే ఫుల్ అంటే డాన్స్ చేస్తారు, అప్లోడ్ చేస్తారంటే చాలా సపోర్ట్ చేస్తారనమాట. సో సోమి అయితే ఇప్పుడు రెడీ అయ్యి వచ్చేసింది డాన్స్ చేయడానికి. సో అది మా మమ్మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే నేను పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయిపోయారు చూడలేదనుకుంటే సుశాంతి బ్లాగ్స్ _ఇన్స్టా అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు చెక్అవుట్ చేశారనుకోండి మా డాన్స్ మొత్తం మీకైతే అక్కడ దొరికిపోతుంది. సో అన్నీ అప్లోడ్ చేశాము. సో తెలుగు 3 పాటలు, 1 హిందీ పాట అలా అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో మీరు కజిన్స్ అందరూ కలిసినప్పుడు ఇలానే ఎంజాయ్ చేసుకుంటారా అండి? చేసుకోండి. సో దట్ అంటే ఒక్కొక్క మెమోరీస్ అనేది గ్యాదర్ చేసుకుంటారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.